గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు అన్న ఒక మాటను ధ్యానించుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఈ మాటను ధ్యానిద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే దేనికి బలవంతం చేస్తున్నది? దేవుని సువార్తను ప్రకటించుటకు దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయన పని చేయటానికి మనల్ని బలవంతపరుస్తూ ఉంటుంది. నిజంగా దేవుని యొక్క ఆత్మఫలములో మొట్టమొదటిదైనటువంటి ప్రేమ మనలో ఉన్నప్పుడు మన హృదయము దేవుని కొరకు తప్పిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తిని అయితే ఎక్కువ ప్రేమిస్తామో ఆ వ్యక్తి అలాగే ఎప్పుడైతే మనకు గుర్తుకొస్తూ ఉంటారో అలాగే దేవుని ప్రేమించే వారికి దేవుని పట్ల భారం ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ భారం మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తూ ఉంటుంది. ఆ భారంతో దేవుని యొక్క పని చేయడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే యోహాను భక్తుడు అంటారు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:18లో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి భయపడం, దేవుని యొక్క ప్రేమను ఎదుటి వారికి బోధించడానికి అసలే భయపడం, మన సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టుకుంటాం, ఇంకను దేవునికి ఇష్టం లేనిది ప్రతీది విడిచిపెట్టుకుంటాం. అందుకనే పౌలు భక్తుడు అంటారు రోమా 2:4లో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం ఎందులో వస్తుంది? ప్రేమలో నుండి. ఆయన ప్రేమతో మనలను ఆయన ఆదరిస్తున్నప్పుడు ఆయన ప్రేమ అనుభవించే ప్రతి వాడు కూడా నన్ను ఎంత ప్రేమిస్తున్న దేవునికి నేను ఎలా ద్రోహం చేయగలను, నన్ను ఎంత ప్రేమిస్తున్న దేవునికి విరోధంగా నేను ఎలా జీవించగలనని ప్రేమే మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపింపజేస్తుంది. మారు మనసు పొందటానికి దేవుని ప్రేమ ప్రేరేపింపజేస్తుంది. అట్టి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఏ ప్రేమ? దేవుని భారాన్ని మోసే ప్రేమ, ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పే ప్రేమ, మనలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే విడిచిపెట్టుకునే ప్రేమ, ఎదుటివాడు ఎటువంటి వాడైనా క్షమించే ప్రేమ, భరించే ప్రేమ, సహించే ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:7లో అంటాడు భక్తుడైన పౌలు గారు, అన్నిటినీ తాలుకొనను, అన్నిటినీ నమ్మను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎందులో వస్తుంది? ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం వింటేనో లేకపోతే యేసు ప్రభువుని ఇష్టపడితే వచ్చేది కాదు. పరిశుద్ధాత్ముడు మాత్రమే అటువంటి ప్రేమ మనలో నింపుతాడు. ఓన్లీ త్రూ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకము మనకి కలిగినప్పుడు, దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో ఏర్పడుతుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 5:5లో పౌలు అంటారు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ కొంచెం కాదట, కుమ్మరింపబడ్డం అంటే మొత్తం సమృద్ధిగా దేవుని ప్రేమ మనలోనికి ఎప్పుడు వస్తుందట? పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా దేవుని ఆత్మ మనలో ఉన్నారు అంటే ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నిజంగా మనలో ఉన్నదంటే దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఆయన యొక్క సువార్త, సేవ, రాజ్య భారం మనలో ఉండాలి. ఏ వృత్తిలో ఉన్నవారైనా దేవుని కొరకు నిలబడాలనే భారం ఉండాలి. ఆ భారం ఉన్నప్పుడు ప్రేమ మనల్ని ఏం చేస్తుందట? పిరికివారిగా చేయదట. ధైర్యంతో, భయపడకుండా ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు సాక్ష్యం చెప్పేలా నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ మనలో ఉంటుందో ముందు ప్రస్తుతం నాలో దేవునికి ఇష్టం లేని ఏమున్నాయన్నీ తీసేస్తుంది ఆ ప్రేమ. ఎదుటివాడు ఎటువంటి వాడైనప్పటికీ వాడిని ప్రేమించి క్షమించేలా చేస్తుంది ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే ప్రేమ. కాబట్టి అట్టి ప్రేమను కలిగి ఉందాం. పౌలు భక్తుడు చెప్పినట్టుగా ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. కష్టమే దేవుని కొరకు నిలబడడం, కష్టమే సువార్త ప్రకటించడం, కష్టమే మా సుఖాన్ని విడిచిపెట్టి ఇతర
ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు పరిచర్య చేయడం. కానీ అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా దేవుని పట్ల మాకున్న ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఈరోజు నిజంగా దేవుని పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ నిన్ను ఏ విషయంలో బలవంతం చేయుచున్నదో సరే ప్రశ్నించుకో ప్రియ సహోదరి సహోదరుడు. దేవుని కొరకు నిలబడేలాగా దేవుని ప్రేమ నన్ను బలపరుస్తున్నదా? నా లంచపు జీవితాన్ని విడిచిపెట్టుకునేలాగా దేవుని పట్ల నాకున్న ప్రేమ నన్ను ప్రేరేపణ చేస్తున్నదా? అపవిత్రమైన వ్యభిచార క్రియలను శాశ్వతంగా విడిచిపెట్టుకునేలాగున దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నదా? దేవుని ప్రేమ నాలో ఉంటే ఆ ప్రేమ నన్ను ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఎటువైపు నడిపిస్తుంది. ఆ దేవుని ప్రేమ నన్ను ఎలా ప్రేరేపిస్తున్నదని ఒక్కసారి మనల్ని మనం తొంగి చూసుకుందాం. దేవుని ప్రేమ కలిగి ఉందాం. మన ఇచ్చను బట్టి కాక దేవుని భారంతో ముందుకెళ్ళిపోదాం. దేవుని ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నదనే మాటను ధ్యానిస్తూ, ప్రభా నీ ప్రేమ నన్ను ఎటువైపుకు నడిపిస్తున్నదో నాకు బోధించి నీ ప్రేమ మార్గములో నన్ను నడిపించి ప్రభు అని దేవుని అడుగుదాం. ఆ దేవుని ప్రేమ ద్వారా మనం మారదాం, ఇతరులను క్షమిద్దాం, దేవుని సాక్షిగా ధైర్యంగా ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు అయ్యా. పేరుకి మాత్రమే క్రైస్తవులుగా కాక నీ ఆత్మను కలిగిన వారమై, నీ ఆత్మలో మొట్టమొదటి ఫలమైన నీ ప్రేమను సమృద్ధిగా కలిగిన వారమై, నీ పట్ల భారంతో ఇంకెప్పుడు నేను, నాది, నా కుటుంబము, నా డబ్బు, నా ఆస్తి, నా సంపాదన కాకుండా నా ప్రభు కొరకు, నా ప్రభు రాజ్యము కొరకు, నా ప్రభు నిమిత్తము నేనేమి చేయాలి అని నీ ప్రేమ మాలో కలిగజేసే భారాన్ని బట్టి మేము ముందుకు సాగే భాగ్యము దయచేయమని, మేము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వారమై ఇంకనూ నీ రక్షణలో రాని వారి పట్ల భారము కలిగి సేవ చేస్తూ నాయన నీకు మహిమార్థంగా నీ చిత్తాన్ని నెరవేర్చు వారముగా, నీ యొక్క హృదయాన్ని సంతోషపరచు వారముగా, నీ ప్రేమ కలిగి ఎతటవానికి నీ ప్రేమను క్రియారూపంలో చూపించేవారుగా మమ్మల్ని దీవించమని, నీ ప్రేమకు తగ్గ విధమైన జీవితాలు మాకు దయచేయమని, నిన్నే ప్రేమించి నీకే మేము మా జీవితాలను సమర్పించుకొని నీకే ఆకర్షింపబడుతూ నీ ఆకర్షణలోనే జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగివచ్చి ఈ లోక ప్రేమలన్నిటికంటే మించిన ఆకర్షణతో పరమ తండ్రి ప్రేమ మనల్ని ఆకర్షించి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.